హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈ రోజు వీడియోలో మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే తెలగపిండి కూరని గోదావరి స్టైల్లో చాలా రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూడండి. నేను ఈ వీడియోలో చూపించినట్టు మీరు ఇంట్లో కానీ చేశారంటే కూర దాకా మొత్తం ఖాళీ చేస్తారు. టేస్ట్ అంతా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా చిన్న కూర దాకా తీసుకుని అందులోకి సగం వరకు వాటర్ పోసుకోవాలి. తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు అయితే చిన్నగా కట్ చేసుకోండి. అప్పుడే మనకి కూర టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. బాగా పెద్ద ముక్కలు వేసుకుంటే మధ్య మధ్యలో తగులుతూ అస్సలు బాగోదు. తర్వాత ఇందులోకి తొక్క తీసిన వెల్లుల్లిపాయ గుడ్లు 8 నుండి 10 వేసుకోవాలి. ఇలా వెల్లుల్లిపాయ గుడ్లు వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇందులోకి మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దాన్ని బట్టి అయితే సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. కారం వేసుకోవడం వల్ల మనకి స్పైసీగా ఉండి టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఈ దాకని స్టవ్ మీద పెట్టేసి కాసేపు వాటర్ని అయితే మరగనివ్వాలి. ఈ లోపు తాలింపు కోసం వెల్లుల్లిపాయ రెబ్బలను అయితే దంచుకోవాలి. ఇప్పుడు ఇది వాటర్ మరిగాక ఇందులోకి మనం ఒక ప్యాకెట్ తెలగపిండి తీసుకుని కొద్దిగా వేసుకుని ఇంకొక చేతితో గరిటతో తిప్పుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి తెలగపిండి అయితే కలుపుకున్నప్పుడు ఉండల కింద అయితే పట్టదు. అప్పుడే మొత్తం ఈ ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఈ పిండికి అయితే బాగా కలుస్తుంది. మనం తెలగపిండి మిల్లుల్లో కానీ లేకపోతే ఏదైనా కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళి అడిగితే కానీ మనకి ప్యాకెట్ ఇస్తారు. ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి 10 నుంచి 20 రూపీస్ అయితే ఉంటుంది. ఇది ఇలాగ తయారు చేసుకుని తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. మనకి జ్వరం వచ్చినప్పుడు కానీ లేకపోతే నీరసంగా ఉన్నప్పుడు కానీ ఏమీ తినబుద్ధి కాదు కదా, అప్పుడు కానీ ఈ కూర చేసుకుని తిన్నారంటే మనకి ఎనర్జీ లెవెల్స్ అయితే చాలా బాగా పెరుగుతాయి అనమాట. అలాగే మన హెల్త్ కూడా చాలా మంచిది. ఇది ఇలా కంటిన్యూస్గా స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకొని కాసేపు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈలోపు తాలింపు కోసం సరుకులను ఒక ప్లేట్లోకి తీసుకోండి. వెల్లుల్లిపాయ రెబ్బలు, కరివేపాకు, జీలకర్ర, ఇంకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి. ఇలాగ మనం ఈ తాలింపు సరుకులని తీసుకున్న తర్వాత ఒక కడాయిలోకి ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న తెలగపిండి ఉంటుంది కదా, అది పక్కకు తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు 6 వేసుకుని ఒకసారి గరిటెతో బాగా కలుపుకోండి. ఇవి పచ్చివాసన పోయేంత వరకు కాసేపు అయితే కలుపుకోవాలన్నమాట. తర్వాత ఇందులోకి ముందుగా మనం ప్లేట్లోకి తీసుకున్న తాలింపు సరుకులు ఉంటాయి కదా, అవన్నీ వేసుకోండి. కరివేపాకు, జీలకర్ర, అలాగే వీటితో పాటు కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి. ఇందులో కావాలంటే మనం ఆవాలు ఇవన్నీ వేసుకోవచ్చు, కానీ ఫ్లేవర్ అయితే డామినేట్ చేస్తుంది. అందుకని చెప్పేసి మనం తక్కువ తాలింపులతో అయితే చేస్తాం అనమాట. చాలా సింపుల్గా అయిపోయే ప్రాసెస్ ఇది. ఇలా మొత్తం తాలింపు సరుకులు వేసుకున్న తర్వాత ముందుగా కూరదాకలోకి కలిపి పెట్టుకున్న తెలగపిండి ఉంటుంది కదా, అదైతే కొద్దిగా వేసుకోండి. మొత్తం ఇదంతా ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మొత్తం ఈ తాలింపులో అయితే ఈ పిండిని బాగా కలుపుకోవాలి. ఈ తెలగపిండి కూరని ఇలా ఉత్తిగానే కాకుండా మనం డిఫరెంట్ కాంబినేషన్స్లో అయితే చేసుకోవచ్చు. బీరకాయ తెలగపిండి చేసుకోవచ్చు, అలాగే మనం ఎండ్రాయిలు తెలగపిండి అలాగే పచ్చిరాయలు తెలగపిండి కూడా చేసుకోవచ్చు అనమాట. అదైతే గోదావరి సైడ్లో బాగా ఫేమస్. ఇలా మొత్తం తెలగపిండి కలుపుకున్న తర్వాత మనం అన్నంలో వేసుకుంటే ఇంకా మొత్తం కూర దాకా అంతా ఖాళీ చేస్తాం అనమాట. టేస్ట్ అంత బాగుంటుంది. నాన్ వెజ్ కర్రీస్ కన్నా బాగుంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.